ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఏంటిది? చక్రవడ్డీ. అంటే ఈ చక్రవడ్డీ మనకి ఎస్ఐలో ఖచ్చితంగా 4 మార్క్స్ ఉంటాయమ్మా. 100కి 100% మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. ఎప్పటికైనా చక్రవడ్డీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చక్రవడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఆల్మోస్ట్ 8 మార్క్స్ ఉంటాయి. అంటే 6 to 8 మార్క్స్. ఎన్ని మార్క్స్? 6 to 8 మార్క్స్ ఉంటాయి. చూడండి, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ రావాలంటే మళ్ళీ ఏం రావాలి? పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి ఉండేదే సింపుల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ఈ మూడు వస్తాయో, ఎప్పుడైతే పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ. అంటే ఎప్పుడైతే వడ్డీ మీద వడ్డీ వేస్తారో దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద వడ్డీ వేసేదాన్ని ఏమంటారో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఒక 5,000 రూపాయలు, ఎన్ని వేలు? 5,000 రూపాయలు 2 years లెక్క 20% లెక్క నాకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. ఏం కావాలి? సింపుల్ ఇంట్రెస్ట్. అంటే నా అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,000. నీకు టైం ఎంత ఇచ్చినా? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినా? 20%. అయితే నాకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా ఉండేదాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఎగ్జాంపుల్, నేను ఒక 5,000 రూపాయలు 20% లెక్క వడ్డీ తీసుకుంటే అప్పుడు ఎంత కట్టాలి? నేను దాదాపుగా ఒక 1,000 రూపాయలు కట్టాలి. ఎంత కట్టాలి? 1,000 రూపాయలు. అంటే 5,000లో 20% అంటే 1,000 రూపీస్ వడ్డీ కట్టాలి. ఈ నెల 1,000 కట్టిన వడ్డీ, నెక్స్ట్ నెల కూడా 1,000 కట్టిన. ఒకవేళ ఆ నెక్స్ట్ నెలలో కూడా 1,000 నేను వడ్డీ కట్టకపోతే, మళ్ళీ ఆ తర్వాత నెల ఈ 1,000 ఆ 1,000 కలిపి ఇస్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ నెల నేను 1,000 కట్టాలి, సెకండ్ నెల 1,000 కట్టాలి, థర్డ్ నెల 1,000 కట్టాలి, ఇట్లా ఫోర్త్ నెల 1,000 అనుకుందాం. నేను ఇక్కడ చూడండి, అంతే కదా 1,000 రైట్. నేను ఇక్కడ చూడండి 1,000 రూపీస్ ఫస్ట్ మంత్ కట్టిన, సెకండ్ మంత్ కూడా 1,000 కట్టిన, థర్డ్ మంత్ 1,000 కట్టలేదు నా దగ్గర డబ్బులు లేక. అప్పుడు ఫోర్త్ మంత్ ఏం చేస్తాము? 2,000 కడతాం. ఫోర్త్ మంత్ ఎంత కడతామో? 2,000 కడతాం. అంటే ఈ 1,000 మీద మనము ఎటు లేదు, దీన్ని మనము నెక్స్ట్ మంత్ కలిపి కడుతున్నాం. అదే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఫస్ట్ నెల నేను 1,000 కట్టాలి, సెకండ్ నెల 1,000 కట్టాలి, థర్డ్ మంత్ కూడా 1,000 కట్టాలి. ఈ నెల 1,000 కట్టలేదు అనుకో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఇంకో 1,000, మొత్తం లెక్క 2,000 కట్టాలి కదా. కానీ ఇక్కడ ఉండదు. మళ్ళీ ఈ 1,000 మీద కూడా 20%, అంటే ఇక్కడ కూడా 200 ఎక్స్ట్రా. అంటే అప్పుడు మనము సెకండ్ మంత్ వరకు ఎంత ఎక్స్ట్రా కట్టాలి? 200. అంటే ఇక్కడ వచ్చే వడ్డీ మీద కూడా మనకి ఎంత పర్సెంట్ వేయాలి? 20% వేయాలి. అంటే అప్పుడు కూడా మనం ఇక్కడ 200 కట్టాలి. మళ్ళీ ఇక్కడ ఈ మంత్ మళ్ళీ ఈ 1,000కి 20% కట్టాలి, మళ్ళీ ఈ 1,000కి 20% కట్టాలి, మళ్ళీ దీనికి కూడా 20% కట్టాలి. అంటే ఆల్మోస్ట్ 40 రూపీస్. అంటే వడ్డీ మీద వడ్డీ, ఎప్పుడైతే మనం వడ్డీ మీద వడ్డీ కడుతున్నామో దాన్నే చక్రవడ్డీ అంటారు. జాగ్రత్త వినండి అమ్మా, నేను 3 నెలలు చెప్తున్నా. ఇక్కడ 1,000 రూపీస్ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్, ఈ సెకండ్ మంత్ ఇంట్రెస్ట్, ఈ థర్డ్ మంత్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ మంత్, ఇదేంటిది? సెకండ్ మంత్. ఇదేంటిది? థర్డ్ మంత్. జాగ్రత్త చూడండి, నేను ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి. సెకండ్ మంత్కి ఏం చేయాలి? 1,000 ప్లస్ 1,000 2,000 కట్టాలి. కానీ ఈ 1,000 మీద కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నా? 20%. అంటే నేను ఇప్పుడు సెకండ్ మంత్లో ఎంత కట్టాలి? 1,200 కట్టాలి. సారీ, మొత్తం 2,200 కట్టాలి. మళ్ళీ సెకండ్ మంత్ కూడా 2,200 నేను కట్టలేదు. థర్డ్ మంత్ వచ్చింది. మళ్ళీ థర్డ్ మంత్లో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 1,000. లెక్కకైతే ఈ 1,000 3,000. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఆ 3,000 కట్టాలి. ఇప్పుడు ఏముంటుంది? థర్డ్ మంత్ రోజు దీని ఇంట్రెస్ట్ కట్టాలి 2,000, ఈ వడ్డీ మీద వడ్డీ కట్టాలి, ఈ వడ్డీ మీద వడ్డీ కట్టాలి, మళ్ళీ ఇక్కడ ఇంకొక వడ్డీ ఉంది కదా, మళ్ళీ ఈ 200 మీద కూడా 20% వడ్డీ కట్టాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, వడ్డీ మీద వడ్డీ కట్టేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అంటారు.
మళ్ళీ ఇవి ఎప్పుడైతే వస్తాయి నీకు సింపుల్ ఇంట్రెస్ట్ చేయడం వస్తే నీకు తెలుస్తుంది. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఎలా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా చేయాలో చెప్పిన. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. ఒకటి సింపుల్ గా చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 రూపీస్ తీసుకుంటా సింపుల్ గా అర్థం కావాలని. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తీసుకుంటా, టైం వచ్చి 2 ఇయర్స్ తీసుకుంటా. నాకు దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కుందాం. ఓకేనా? ఫస్ట్ నేను ఏం కనుక్కుంటా? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటా, తర్వాత దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటా, మళ్ళీ తర్వాత ఇదే లెక్కకి ఏం కనుక్కుంటా? సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కుందాం. ఎప్పటికైనా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే స్టాండర్డ్ మారదు. 2 10s 20 అంటే దీంట్లో 20% ఎంత? 2000. ఇది ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎందుకు? ఇది వడ్డీ కదా. వడ్డీ అంటే ఆల్రెడీ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పిన టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం ఎంత? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. మొత్తం ఎంత? 20%. అంటే వడ్డీ ఎంత? 2000 మనకు వచ్చేసి. ఇది మన సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10,000 2 ఇయర్స్ కదా. 20% 20% ఎంత అవుతుంది? ఇక్కడ 200 అవుతుంది. సరే 10%. సరే 10% 10%. ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది, ఈడ 1000 రూపీస్. కానీ మనకు కావాల్సింది ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, ఇక్కడ 1000 రూపాయలు కడుతున్నావు, ఈడ 1000 రూపాయలు కడుతున్నావు. మళ్ళీ ఈ 1000 రూపాయల మీద మళ్ళీ వడ్డీ రావాలి, మళ్ళీ దీంట్లో 10%. అవునా? అంటే 100 రూపీస్. అంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? మొత్తము 2100 రూపీస్. ఇదేంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2001. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత? 100 రూపీస్. ఎంత? 100 రూపీస్. అంటే ఇదే కదా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. 3 ఇయర్స్ అయితే సింపుల్, మళ్ళీ ఇది కూడా ఇక్కడ 1000 తీసుకుంటాం, మళ్ళీ దీని పర్సెంట్ మీద 10% వస్తుంది, దీని మీద 10% వస్తుంది, ఇగో ఇక్కడ కూడా 10% మనకు వస్తుంది. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని ఈ విధంగా చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా ఈ లెక్కని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అది కూడా నేను ఒకసారి చెప్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం వచ్చి 2 ఇయర్స్. టైం వచ్చి ఎంత? 2 ఇయర్స్. నేను దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి, మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను. 10% అంటే 100 లో ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. అంటే 1/10. ఎన్ని పార్ట్స్? 1/10. అంటే ఇది అసలు, ఇది వడ్డీ. మనకి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ కాబట్టి 11. ఓకేనా? 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్, దీని స్క్వేర్. ఇప్పుడు ఎంత అవుతుంది? 121. ఇదెంత? 100. ఇది అసలు. ఇదేంటిది? అసలు. ఇదేంటి? టోటల్. ఇదేంటిది? టోటల్. అసలు 100 పార్ట్స్. ఇది దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవేంటివి? పార్ట్స్. 100 పార్ట్స్. నేను పార్ట్స్ లో కన్వర్ట్ చేసుకున్నా, పర్సంటేజ్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకున్నా? పార్ట్స్ లోకి. అంటే ఈ మెథడ్ నేను ఎక్కువ యూజ్ చేస్తుంటే ఒక్కొక్కసారి చూసుకోండి. 100 పార్ట్స్. 100 పార్ట్స్ వాల్యూ ఎంత? 10,000. 100 పార్ట్స్ వాల్యూ ఎంత? 10,000. నాకు జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 100 కంటే ఎక్కువ వచ్చింది ఎంత? 21 పార్ట్స్. ఎంత? 0 0 0 0 క్యాన్సర్. ఎంత వచ్చింది? 2100. అంటే ఇది ఒక మెథడ్. ఇది 3 ఇయర్స్ కి అయితే 3 ఇయర్స్ కి అయితే 3. అప్పుడు 1000 పార్ట్స్ 10,000 అయితే
31 అంటే 31 ఎంత, అది 3 years. సో పెద్దగా ఏముండదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేజర్ పార్ట్ ఏంటంటే ఇది పార్ట్స్, భాగాలు. ఇవేంటివి? భాగాలు, పార్ట్స్. నేను పర్సంటేజ్ని దేంట్లో కన్వర్ట్ చేసుకున్నా? పార్ట్స్లోకి కన్వర్ట్ చేసుకున్నా. జాగ్రత్తగా వినండి. పర్సంటేజ్ దేంట్లో కన్వర్ట్ చేసుకున్నా? పార్ట్స్లోకి కన్వర్ట్ చేసుకున్నా. ఇది మనం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఇదన్నమాట. మామూలుగా జాగ్రత్త చూడండి, ఇంకొక స్టెప్ చెప్తాను. ఇప్పుడు 10,000కి 2 yearsకి 10% అంటే ఇక్కడ 100. సరే, నేను పార్ట్స్లోకి తెచ్చుకుంటా. 10% అంటే ఎంత? 10 parts. మళ్ళీ 1000లో 10 parts ఎంత? 10,000లో 1000. ఇక్కడ 10 parts, ఇక్కడ కూడా 1000. మళ్ళీ ఈ 1000లో మళ్ళీ 10 parts ఎంత? 100. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత? 100 parts అంటే 100 rupees. అంటే 10 parts లో 1/10 అంటే ఎన్ని parts? 1 part అన్నమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 2 years కి డిఫరెన్స్ ఎంత? పార్ట్స్ లో 1 part. ఇప్పుడు మీకు డిఫరెన్స్ గురించి చెప్తా చూడండి. 2 years 3 years డిఫరెన్స్. 2 years కి డిఫరెన్స్ 1 part అమ్మ. దేంట్లో ఇది? సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. 3 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. ఏదైనా ఉల్టా అయినా ఏదైనా ఒకటే అనుకోండి. 3a + 1. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 10% అంటే మనం ఇందాక దీన్ని ఎట్లా రాసుకున్నాం? 1/10 parts. అంటే ఈ పార్ట్ ని మనం ఇక్కడ ఏమనుకుంటామో? a అనుకుంటాం. ఏమనుకుంటామో? a. అంటే 3a అంటే 30 + 1 అంటే 31 parts డిఫరెన్స్. ఎప్పుడు? 3 years కి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్? 31 parts డిఫరెన్స్. అదే 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part మాత్రమే డిఫరెన్స్. ఓకేనా? ఇది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. 4 years కి నేను డిఫరెన్స్ ఎంతో నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిద్దామా. ఆర్ఎస్ అగర్వాల్లో పేజ్ నెంబర్, నేను ఫస్ట్ సింపుల్ గా ఉండేవి చెప్తా ఉన్నామా, తర్వాత దాంట్లో ఎక్కడ ఏ చెప్పినో ఒకసారి మీరు వీడియో చూసుకుంటే టిక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 565 క్వశ్చన్ నెంబర్ 1. ఆర్ఎస్ అగర్వాల్లో పేజ్ నెంబర్ 565 క్వశ్చన్ నెంబర్ 1. ఆల్బర్ట్ బ్యాంకులో 8,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకి 5% పర్ యానం రేటు తోటి పొందే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో మొత్తము గడువు తీరిన తర్వాత ఎంత అని క్వశ్చన్ వేసింది. ఇదంతా సోది అమ్మ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ ఈ సోది అంతా చదవాల్సిన అవసరం లేదు. ఒకడు ఉండంట ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటుండు, సోది ఇదంతా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది ఒక్కటి రాసుకుంటే చాలు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు? 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు? 5%. టైం ఎంత ఇచ్చిండు? 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? టోటల్ ఎంత అంటే ఇంక్లూడింగ్ టోటల్ ఎంత? ఇక సోది అదంతా సోది. అది వాడు బ్యాంకులో వేసిండు తీసిన అన్నీ అవసరం లేదు. మనం జస్ట్ సింపుల్ గా ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం, వాడు ఏమడుగుతుండు? టోటల్ అడుగుతుండు అంటే ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోతుంది. మనం సోది అంతా చదవాల్సిన అవసరం లేదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. రైట్, నేను 2 విధాలుగా చేస్తాను చూడండి. ఫస్ట్ది 8,000. నేను 2 విధాలుగా చేస్తాను చూడండి. 5%. నేను ఫస్ట్ పర్సంటేజ్లోకి తీసుకుంటాను. 5%. 5% అంటే 8 5 ఎంత? 40 అంటే 400. 8,000లో 5% ఎంత? 400. మళ్ళీ ఇక్కడ 5% ఎంత? 400. అంతే కదా? 400. ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. మళ్ళీ వడ్డీ మీద వడ్డీ అంటే ఈ 400 వడ్డీ మీద మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వడ్డీ. మళ్ళీ ఎంత శాతం? 5%. ఎంత ఇక్కడ వచ్చింది? 20 రూపీస్. అంటే టోటల్గా 420. మొత్తం ఎంత? 820. మళ్ళీ టోటల్ ఎంత వచ్చింది మనకు అమౌంట్? ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది?
8820. ఇది ఆన్సర్. ఇప్పుడు నేను దేంట్లో చేసిన, పర్సంటేజ్లో చేసిన. ఇప్పుడు నేను పర్సంటేజ్ని పార్ట్స్లో కన్వర్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇది ఫస్ట్ మెథడ్. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే నా ఇష్టం, ఎప్పుడైనా లెక్కను బట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తాను. ఇప్పుడు 8000 రూపాయలు సేమ్ అంతే ఉంటుంది. 8000 రూపాయలలో 5% అంటే ఎంత, 100లో 5% అంటే ఎంత, 100 డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుంది మనకి, 20. అంటే ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్, 20 పార్ట్స్. ఎన్ని పార్ట్స్, 20 పార్ట్స్. ఇది ఏ కల్లో క్యాన్సర్ అవుతుంది, 1 జా 4 జా అంటే ఇది 400. 8000లో 20 పార్ట్స్ అంటే ఎంత, 400. 400లో మళ్ళీ 20 పార్ట్స్ ఎంత, 400లో మళ్ళీ 20 పార్ట్స్ ఎంత, 20. మళ్ళీ మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 8820. అంటే నువ్వు 5%లో చేసినా అదే వచ్చింది, పార్ట్స్లో తీసుకున్నా కూడా అదే వచ్చింది. ఇది ఒక మెథడ్, ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ చూద్దాము. థర్డ్ మెథడ్ ఏముంటుంది, ఇప్పుడు మనము దీన్ని నేను ఏమనుకుంటా, 1/20 అనుకుంటా. ఏమనుకుంటా, 1/20. ఇది అసలు, ఇది నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ 1 పార్ట్ నేను చెప్పినాగా. అంటే నీకు టోటల్ ఎంత అవుతుంది అప్పుడు, 21 డివైడెడ్ బై 20. 2 ఇయర్స్ కాబట్టి ఇది 2 స్క్వేర్, 21 స్క్వేర్, ఇది 20. అంటే 441, ఇది 400. నేను ఏం చెప్పినా, ఇది అసలు, ఇది అసలు, ఇది మొత్తం ఇంక్లూడింగ్ కాంపోనెంట్. అంటే 400 పార్ట్స్ వాల్యూ ఎంత అసలు, 400 పార్ట్స్ వాల్యూ ఎంత, 8000. అయితే 441 ఎంత, 8820. అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అంటే గుర్తుపెట్టుకోండి, మనము ఇట్లా పర్సంటేజ్లో చేయొచ్చు, ఇదే ప్రాబ్లం పార్ట్స్లో చేయొచ్చు, ఇదే ప్రాబ్లం మనము ఈ మెథడ్లో కూడా మనము చేయొచ్చు. నేను ఈ 3 మెథడ్లలో నేను ఎప్పుడు ఏ లెక్కలలో ఏం యూజ్ చేస్తానో నాకే తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 మెథడ్లని నేను క్లియర్గా ఒకటే ప్రాబ్లం చెప్పిన. ఈ 3 మెథడ్లు ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే అర్థమైంది, నా క్యాలిక్యులేషన్ ఎక్కడైతే ఈజీగా ఉంటుందో, నా క్యాలిక్యులేషన్ ఈడ ఈజీగా ఉంటేనేమో ఈ మెథడ్ యూజ్ చేస్తాను, నా క్యాలిక్యులేషన్ ఇక్కడ ఈజీగా ఉంటేనేమో ఈ మెథడ్ యూజ్ చేస్తాను, నా క్యాలిక్యులేషన్ ఈడ ఈజీగా ఉంటేనేమో ఈ మెథడ్ యూజ్ చేస్తాను. అంటే నాకు లెక్కను బట్టి నేను మారుతూ ఉంటాను. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను ఇంత ఓపికగా క్లియర్గా ఈ 3 పార్ట్స్ చెప్పిన. ఇప్పుడు ఏది ఎక్కడ యూజ్ చేస్తానో మీరు క్లియర్గా ఒకసారి వీడియోని రివర్స్ చేసి చూస్తూ ఉండండి. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన. నేను క్వశ్చన్ నెంబర్ ఇలాంటి మెథడ్స్ ఒక్కొక్కటి దీంట్లో సీరియల్గా చెప్తానమ్మా. అంటే ఈ మెథడ్స్ సీరియల్గా ఎక్కడెక్కడ ఉంటాయో చెప్తాను, అవి ఒకసారి టిక్స్ కొట్టుకోండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 జాగ్రత్తగా చూసుకోండి. 15,000 రూపాయలు 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాడు. సుమన్ 15,000 రూపాయలు 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాడు. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చివర ఎంత అతడు పొందుతాడు. కానీ ఇక్కడ ఈ లెక్కలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం మర్చిపోయినమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% రాసుకోండి. ఆడ లెక్కలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. క్వశ్చన్ ఏమంటుండంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చిండు, ఇక్కడ ఎంత ఇచ్చిండు, 15,000 ఇచ్చిండు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చిండు, ఇక్కడ 15,000 ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, పర్ యానం 10% ఇచ్చిండు. పర్ యానం ఎంత ఇచ్చిండు, 10% ఇచ్చిండు. టైం ఎంత ఇచ్చిండు, 1 ఇయర్ ఇచ్చిండు. కానీ ఇక్కడ టోటల్ ఎంత అని అడిగింది, అంటే ఇంక్లూడింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో టోటల్ ఎంత అని. కానీ మీరు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించండి అమ్మా, ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే ప్రతి ఎవ్రీ హాఫ్ ఇయర్ కి 1 కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్ కి ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి, 2 వస్తాయి. అంటే ఇండైరెక్ట్ గా దీన్ని 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతుంది. మళ్ళీ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కి 10% అయితే దీంట్లో హాఫ్ ఎంత, 5%. అంటే ఇప్పుడు లెక్క ఎంత, 15,000 కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క పక్కన 2 ఇయర్స్ కి ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. వాడు ఏమంటుండంటే
అర్ధ సంవత్సరానికి ఒకసారి. మళ్ళీ అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? టూ వస్తాయి. అందుకే ఇక్కడ 2 ఇయర్స్. 1.5 ఇయర్కి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 2 ఇయర్స్కి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. నేను 2 టైమ్స్ అనే బదులు 2 ఇయర్స్ తీసుకున్నా, పెద్ద తేడా ఏమీ లేదు. ఇక చేసేయండి అమ్మా. మళ్ళీ 5% అంటే అర్థం ఎంత? 20 పార్ట్స్. నేను పార్ట్స్ కాకుండా నేను డైరెక్ట్గా 5% తీసుకున్నాను. 5 5 75 అంటే 750. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 750. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 750 వస్తుంది. ఈ 750లో మళ్ళీ 75 అంటే 75లో మళ్ళీ 5%. 750లో 5%. 75 5 ఎంత? మీకు ఆల్రెడీ చెప్పిన 75 4 300. 75 5 ఎంత? 375. అంటే 750లో 5% ఎంత? 37.5 అన్నమాట. లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. 750లో 10% ఎంత? 75. 75లో హాఫ్ ఎంత? 37.5. అంటే ఇప్పుడు నాకు టోటల్ ఎంత వచ్చింది? 750 ఎంత? 1500 1537 అంటే నాకు టోటల్ ఎంత వచ్చింది? 1537.5 రూపీస్ నాకు ఎక్స్ట్రా వచ్చింది. సరే 5 అర్ధ రూపాయి ఎక్కువ వచ్చింది. ఇది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 1537.5 రూపీస్ నాకు ఏమొచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగిండా లేకపోతే టోటల్ అడిగిండా అనేది చూసుకోవాలి. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే ఆన్సర్ ఎంత? 1537.5 అవుతుంది. ఒకవేళ టోటల్ అడుగుతానేమో ఈ రెండింటిని యాడ్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 16,375. ఇది 60,537.5 ఆన్సర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండమ్మా. అయితేనేమో పార్ట్స్లో చేయండి, లేదు అంటే పాయింట్స్లో చేసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఒక బ్యాంకు ఖాతాదారుడికి అర్ధ సంవత్సరం ఆధారంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తానని ప్రకటించింది. ఒక బ్యాంకు ఖాతాదారుడికి అర్ధ సంవత్సరం ఆధారంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రకటించింది. ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1వ తేదీన, జూలై 1వ తేదీన 1600 రూపాయల వంతున డిపాజిట్ చేస్తే అక్కడ 16,000 రూపాయలు ఉంటుంది, దాన్ని 1600 చేసుకున్నాం. 1600 వంతున డిపాజిట్ చేస్తే సంవత్సరం చివరన అతనికి వచ్చిన వడ్డీ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ వడ్డీ అడుగుతుండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతుంది. జాగ్రత్త చూడండి అమ్మా. అమౌంట్ ఎంత? 1600. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. జాగ్రత్త చూసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. నీకు ఇక్కడ టైం ఎట్లా ఇచ్చిందంటే, టైం జాగ్రత్తగా వినండి. జాన్ 1కి ఒకసారి డిపాజిట్ చేశారంట, జూలై 1కి మళ్ళీ ఇంకొకసారి డిపాజిట్ చేశారు. అంటే జాన్ 1కి 1600 డిపాజిట్ చేశాడు, మళ్ళీ జూలై 1కి కూడా మళ్ళీ ఎంత డిపాజిట్ చేశాడు? 1600 డిపాజిట్. అంటే ఇక్కడ నాకు ఒకసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఒకసారి వస్తుంది. అంటే జాన్ 1 నుంచి జూలై 1కి నాకు ఒక్కసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. నేను జాన్ 1కి ఒకసారి 1600 డిపాజిట్ చేస్తే నాకు వడ్డీ 6 నెలలకి, అంటే ఇక్కడ వడ్డీ వస్తుంది, ఇక్కడ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా కదా. మళ్ళీ జూలై 1కి నేను డిపాజిట్ చేస్తే నాకు మళ్ళీ వడ్డీ ఎప్పుడు వస్తుంది? డిసెంబర్లో వస్తుంది. అంటే జాన్ 1కి మళ్ళీ ఒకసారి వస్తుంది. అంటే దీని వడ్డీ జనవరి 1కి వస్తుంది. దీని వడ్డీ ఎప్పుడు వస్తుంది? జనవరి 1కి వస్తుంది. మళ్ళీ జనవరి 1కి దీని మీద వడ్డీ కూడా వస్తుంది కదా. అంటే ఇక్కడ డిపాజిట్ చేసినవి 2 సార్లు వడ్డీలు వస్తుంది. ఒకటి జూలై 1కి వడ్డీ వస్తుంది, ఒకటి జనవరి 1కి వడ్డీ వస్తుంది. దేనిది? దీని డిపాజిట్. దీని డిపాజిట్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఒకటేసారి వస్తుంది, అది జనవరి 1కి వస్తుంది. ఇంకోసారి వడ్డీ రాదు.
కానీ దీనికి 2 సార్లు వడ్డీ వస్తుంది. ఒకటి జూలై 1కు వడ్డీ వస్తుంది, ఇంకొకటి ఎక్కడ వడ్డీ వస్తుంది, జాన్ 1కు వస్తుంది. మళ్ళీ జూలై 1కు వచ్చిన వడ్డీ మీద మళ్ళీ ఇంకొకసారి వడ్డీ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వడ్డీ మీద వడ్డీ. దీన్ని ఈ విధంగా చేయాలి. కన్ఫ్యూజ్ కావడానికి లెక్కించిండు, క్లియర్గా చెప్తాను చూడండి. ఏమీ లేదు కానీ ఇక్కడ టైము ఇది ఇచ్చిండు, కానీ హాఫ్ ఇయర్కి కావాలి. మళ్ళీ ఇది 1 ఇయర్కి 5% అంటే హాఫ్ ఇయర్కి ఎంత, 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఒక సంవత్సరానికి హాఫ్ ఇయర్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. అంటే 2 ఇయర్స్ తీసుకుంటాం, 2 టైమ్స్ కాబట్టి 2 ఇయర్స్. లెక్కకైతే 1 ఇయరే, దీన్ని హాఫ్ ఇయర్ చేసిండు కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. అంటే 2 ఇయర్స్కి 2.5% అన్నమాట. 2 ఇయర్స్కి ఎంత, 2.5%. మళ్ళీ మనకి ఇక్కడ పర్సంటేజ్లో తీసుకోవడం చాలా దమ్మవుతుంది. మనకి ఇక్కడ 25/16 పర్సంటేజ్లో తీసుకోవడం కొంచెం దమ్మవుతుంది. నేను ఇక్కడ ఏమి చేస్తా, 100ని 2.5% లెక్క చేస్తే ఎన్ని పార్ట్స్, 40 పార్ట్స్. ఎన్ని పార్ట్స్, 40 పార్ట్స్. ఇప్పుడు నేను 40 పార్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తాను. 1600 అంటే అర్థమైంది, ఇక్కడ 40 పార్ట్స్. 40% ఎంత, ఇక్కడ నాకు 40 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి కూడా 40. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది ఒకసారి క్వశ్చన్ మార్క్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. చెప్పడానికి ఒక నిమిషం. ఒకసారి ఎప్పుడు వస్తుంది ఇంట్రెస్ట్, జూలై 1కు వస్తుంది, ఇంకోసారి ఎప్పుడు వస్తుంది, జాన్ 1కు వస్తుంది. కానీ జనవరి 1కి ఇన్వెస్ట్మెంట్ చేసినోడికి ఎప్పుడు వస్తుంది ఇంట్రెస్ట్, ఇక్కడ ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది, జనవరి 1కు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. జూలై 1కి ఇన్వెస్ట్ చేసినోడికి ఒకటేసారి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది వాడికి జనవరి 1కు వస్తుంది. ఎప్పుడు వస్తుంది, జనవరి 1కు వస్తుంది. జాన్ 1కి చేసినోడికి జూలై 1కు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, జాన్ 1కు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ జూలై 1కి ఇన్వెస్ట్మెంట్ చేసినోడికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, జనవరి 1కు ఒకసారి. అంటే మొత్తం ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ వస్తుంది, కామన్గా 3 టైమ్స్ వస్తుంది. కానీ మళ్ళీ ఈ జూలై 1 మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఈ రెండు కామన్గా లాస్ట్కి ఎండింగ్ అయిపోతాయి. అంటే జూలై 1 మీద ఇంట్రెస్ట్ అంటే 1600లో 40 పార్ట్స్ ఎంత, 1600లో 40 పార్ట్స్ ఎంత మనకి 1600లో 40 పార్ట్స్ ఎంత, 40. మొత్తం ఎన్ని ఇంట్రెస్ట్ వచ్చినాయి, 1 2 3 అండ్ 2 3. అంటే ఇప్పుడు మనకి మొత్తము ఇక్కడ 120 రూపీస్ వచ్చింది. మళ్ళీ ఈ 40 రూపీస్ మీద, మళ్ళీ ఇక్కడ వచ్చే 40 రూపీస్ మీద మళ్ళీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలిగా, మళ్ళీ 40 రూపీస్ మీద మళ్ళీ 40 పార్ట్స్. అంటే ఇక్కడ ఎన్ని రూపీస్ వస్తుంది, మళ్ళీ మనకి 1 రూపీ. టోటల్గా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 121 రూపీస్ వస్తుంది. ఇది అసలు ఇది అర్థమైతే, ఈ పార్ట్ అర్థమైతే అసలు ఇది ఏమీ లేదు ఈ సోది. ఓకేనా, రైట్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా, ఒకసారి చూసుకో.